హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. తమ్నెయిల్ అయితే చూసారు కదండి. కొత్త బంగారు లోకం 2025 సంవత్సరం. 2025 సంవత్సరాన్ని కొత్త బంగారు సంవత్సరంగా కూడా అనుకోవచ్చు. ఎందుకన్నానంటే 2025 సంవత్సరం మొత్తం కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా మొత్తం బంగారం కొనాలి అనే ఉద్దేశంతోనే అలాంటి తమ్నెయిల్ అయితే పెట్టాను. మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది కదా, మేము 2024లో 2023లో కూడా బంగారం కొన్నాం, అవి బంగారు సంవత్సరాలు కావా అని అంటారేమో. 2024 వరకు కూడా మనకు బంగారం ధరలు సింగిల్ డిజిట్, అంటే 1 to 9, 7,000, 8,000, 9,000 ఆ బంగారం ధరలు అలా ఉండేవి. అలా కాకుండా 2025 సంవత్సరానికి మాత్రం డబల్ డిజిట్ తోటి బంగారం ధర పెరగబోతుంది. అంటే 10,000 తోటి బంగారం ధర పెరగవచ్చు. సంవత్సరం ఆరంభంలో కాకపోయినా సంవత్సరం మధ్య నుంచి మాత్రం ఖచ్చితంగా బంగారం ధర 1 గ్రాము వచ్చి 10,000 అయితే అవుతుంది కదా. అందుకని 2025 సంవత్సరం అనేది కొత్త బంగారు సంవత్సరంగా అనుకోవాలి. 2025 సంవత్సరం 1 గ్రాము వచ్చి 10,000 ఉండొచ్చు అనే అంచనా అందరికీ ఉంటుంది. కాబట్టి ఎగువ మధ్య తరగతి వాళ్ళు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కాయిన్స్ కొంటారు, బిస్కెట్స్ కొంటారు, జ్యువెలరీ రూపంలో. ఇలా 2025 మొత్తం కూడా చాలా వరకు బంగారాన్ని కొంటారు. 2026 కల్లా బంగారం ఇంకా పెరిగిపోవటం వల్ల బంగారం కొనేవారు దాదాపు ఒక 10% అయితే తగ్గిపోతారండి. కాబట్టి 2025 సంవత్సరం అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కొత్త బంగారు సంవత్సరంగా అయితే అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏంటంటే బంగారం మీద చేసే వీడియోస్ మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇవ్వాలి. ఊహించుకొని వ్యూస్ కోసము, మన స్వార్థం కోసము ఏవో తమ్నెయిల్స్ పెట్టి పక్క వాళ్ళవి పెట్టేసేసి మనం అలా చేయకూడదు. నేనైతే విత్ ప్రూఫ్తో సహా నేను ఎలా కొన్నాను బంగారం అనే విషయాలన్నీ కూడా మీకు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూపిస్తున్నానండి. వీడియో ఫాస్ట్ పెట్టి చేశారు అంటే అది ఫేకే అవుతుంది. అందుకని నేను వీడియో కూడా స్లోగా చేసి నేను నగల్ని నిదానంగా చూపిస్తూనే వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్తో సహా చేస్తున్నాను. మనల్ని నమ్మి మనకు రెస్పెక్ట్ ఇస్తూ మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇవ్వాలనే ఉద్దేశం అయితే నాకు ఉంటుంది. 25 కొత్త సంవత్సరము కొత్త బంగారం కోసం 4 సరికొత్త పద్ధతులు అయితే పాటించాలి అని తమ్నెయిల్ చూసాం కదండి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరందరూ కొత్త బంగారం కొనాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ పాయింట్, మంత్లీ మనీ సేవింగ్ అయితే అలవాటు చేసుకోవాలండి. నెలకి ఒక 4,000 లేదా 3,000 లేదా 2,000, 5,000 ఇలా టార్గెట్ అయితే పెట్టుకోవాలి. మన ఆర్థిక పరిస్థితి బాగుందనుకోండి 4,000 లేదా 5,000. ఒకవేళ మనకు బాగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే 2,000, 3,000లో అయితే అట్లా పెట్టుకొని మనం నెల కూడా డబ్బుల్ని పొదుపు చేసుకోవాలి. 3,000 పొదుపు చేశారనుకుంటే 2 నెలలకు వచ్చేసి 6,000 అవుతుంది. అలా మనము సంవత్సరానికల్లా ఒక 5 గోల్డ్ కాయిన్స్ లేదా ఒక 6 గోల్డ్ కాయిన్స్ అయితే మనం కొనుక్కోవచ్చు. సెకండ్ పాయింట్ అయితే చూద్దాము, గోల్డ్ కాయిన్ కలెక్షన్. ఇప్పుడు 5 గ్రామ్స్ అనో లేకపోతే 10 గ్రామ్స్, ఒక 20 గ్రామ్స్ అంటూ ఏదో ఒక రూపంలో గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఎంతో కొంత కలెక్ట్ చేసి ఉంటారు. కాబట్టి 2020 జనవరి నుంచి కూడా ఇలాగే మనీ సేవ్ చేస్తూ కొన్ని గోల్డ్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేయండి. లేదా మీకు ఒకసారిగా డబ్బులు ఎక్కడి నుంచైనా వస్తే ఒక 10,000, 20,000 వచ్చాయనుకోండి, వాటికి కూడా గోల్డ్ కాయిన్స్ తీసుకోండి. ఈ ఉన్న గోల్డ్ కాయిన్స్కి తోడు మరికొన్ని గోల్డ్ కాయిన్స్ అయితే సేవ్ చేసుకోండి. కొంతమంది గోల్డ్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసి ఉండరు, జ్యువెలరీ కొనుక్కోవాలి మనకు డబ్బులు వస్తాయి అనుకుంటారు. కాబట్టి మీకు ఏదో ఒక రూపంలో ఎక్కువ మొత్తంలో కనుక డబ్బులు వస్తే మాత్రం నగలైనా చేయించుకోండి. అలా మాకు ఒకసారిగా అమౌంట్ రాదు, మా దగ్గర గోల్డ్ కాయిన్స్ కూడా లేవు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చిట్టి స్టార్ట్ చేసుకోండి. కొత్తగా ఒక చిట్టి స్టార్ట్ చేసుకోండి. అంటే ఇంట్లో పొదుపు చేస్తూ కొంత డబ్బులు, మరి కొంత డబ్బులు ఏం చేస్తారంటే చిట్టి వేసుకోండి. చిట్టి వేసుకొని మళ్ళీ డబ్బులు మనం పొదుపు చేసుకొని 2 విధాలా చేసి 2025 సంవత్సరంలో అయితే జ్యువెలరీ కొనుక్కోండి. పాయింట్ వచ్చేసి గోల్డ్ స్కీము. గోల్డ్ స్కీమ్ పెట్టినా కానీ కొద్దిపాటు లాసే కదా వచ్చేది. అంటే 4 గ్రాములకి 4,000 లాస్ వస్తుందని నేను బిఫోర్ వీడియోలో చెప్పున్నాను కదండి గోల్డ్ స్కీమ్ ద్వారా. అయితే కొద్దిపాటు లాసే కదా అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయిపోండి. ఇంట్లో పొదుపు చేస్తూ ఉండండి, గోల్డ్ స్కీమ్లో కూడా కొంత అమౌంట్ కట్టండి. 2,000 నుంచి ఉంటుంది, 2,000, 3,000 అలా కట్టుకుంటూ ఉంటే ఒక 11 నెలల తర్వాత మనకు కావాల్సిన జ్యువెలరీ అయితే మనం కొనుక్కోవచ్చు. ఫోర్త్ మెథడ్ వచ్చేసి తిరుగులేని మంత్రం లాంటిదండి, బంగారం తాకట్టు. అంటే బంగారం తాకట్టు అంటే ఏంది, బ్యాంకులో పెట్టి గోల్డ్ లోన్ తెచ్చుకోవటమే. తాకట్టు అన్నా గోల్డ్ లోన్ అన్నా 2 ఒకటేను. తాకట్టు అనే పదం ఏంటంటే ఏదో బంగారం పోయింది అనే ఆలోచనతోటి భయపడిపోతూ ఉంటాం. గోల్డ్ లోన్ అనగానే ఓహో గోల్డ్ లోనా అని ఏదో ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. సో దేనికి భయపడ
ఇప్పుడు మనం ప్రతి నెల కూడా ఒక 3000 4000 సేవ్ చేస్తూ ఉంటాము. అవి తీసుకెళ్ళి మనము గోల్డ్ కాయిన్ కొంటాము, లేదంటే గోల్డ్ స్కీమ్‌లో కడతాము, లేదా చిట్టీలకు కడతాము. అంతే కదా! కానీ మనం పొదుపు చేసిన డబ్బుని ఏదో దానికి కడుతున్నాం గదా! అదే క్రమశిక్షణ ఇక్కడ ఎందుకు పాటించకూడదు అని నేను అంటాను. బ్యాంకులో పెట్టి మన బంగారం మనం గోల్డ్ లోన్ తీసుకుంటున్నాం, లేదా తాకట్టే పెట్టాము. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? ఎందుకు కట్టరు అంటే బ్యాంక్ వాడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, వడ్డీ వేస్తాడు. ఇక్కడ గోల్డ్ స్కీమ్ వాళ్ళు అలా కాదు కదా! మన డబ్బులు పోతాయి అని మన భయం ఉంటది. ఇక్కడ భయం ఉండదు. ఇక్కడ అడిగేవారు ఉండరు. ఇక్కడ అడుగుతారు వాళ్ళు. మన డబ్బులు పోతాయేమో అని మనకు భయం ఉంటది. మనకి ఇక్కడొచ్చే క్రమశిక్షణ ఇక్కడ ఎందుకు ఉండదండి? ఆ 4000 ఏదో ఇక్కడ కట్టొచ్చు కదా! ఇక్కడ గనక కడితే మన కొత్త బంగారం ఉంటుంది. పాత బంగారం పోకుండా మనకు ఒక సంవత్సరానికల్లా తిరిగొచ్చేస్తుంది కదా! మీకు ఇదివరకు వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పే ఉన్నానండి. ఒక 24 గ్రాములు మన జ్యువెలరీ గనక బ్యాంక్‌లో పెట్టినట్టయితే ఒక 20 గ్రాముల కింద కన్సిడర్ చేసి ఒక 96,000, 95,000 కొన్ని బ్యాంకులు అయితే 1,00,000 వరకు కూడా ఇస్తాయి. ఆ విషయం నేను నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఈ 96,000 పక్కన పెట్టేసుకొని ఇంకా కొంత చిట్టి వేసుకోవటం, లేదా నెలవారీ పొదుపు చేసుకోను ఎలాగలాగా మనం ఒక జ్యువెలరీ అయితే తీసుకోవచ్చు. ఈ బ్యాంక్‌లో పెట్టిన బంగారానికి నెలకు 2,000, 3,000, 1,500 అది మన ఇష్టం అండి. ఈ నెలలో 3,000 ఉంటాయి కట్టేసేస్తాం. నెక్స్ట్ నెలలో 1,500 ఉంటాయి కట్టేసేస్తాం. ఇప్పుడు గోల్డ్ స్కీమ్‌కి, చిట్టి వాళ్ళకి అంత పరిగెట్టి క్రమశిక్షణగా ఇస్తాం గదా! ఆ క్రమశిక్షణ ఇక్కడ పాటిస్తే ఏమవుతుంది? అక్కడైతే పర్టిక్యులర్ అమౌంటే కడుతూ ఉండాలి. నెలకు 5,000 అంటే 5,000 కడుతూనే ఉండాలి కంటిన్యూస్‌గా. కానీ ఇక్కడేంటంటే మనకి చేతిలో ఉన్న దాన్ని బట్టి మనం కట్టుకోవచ్చు. ఈ నెల ఒక 5,000 ఉన్నాయండి కట్టేసేసాం. ఒక్కోసారి 10,000 గూడా వస్తాయి, కట్టేసుకోవచ్చు. అలా కట్టేయటం వల్ల ఇక్కడ బంగారం అప్పు తగ్గిపోతూ ఉంటుంది గదా! సంవత్సరానికల్లా మన పాత బంగారం మన చేతిలో ఉంటుంది. మనకు కొత్త బంగారం వస్తుంది. అన్ని విధాలు కూడా సేఫ్‌గా ఉంటాం కదా! 2025 సంవత్సరం మొత్తం కూడా ఎలాగైనా సరే మనం బంగారం కొనాలి అనే టార్గెట్ అయితే పెట్టుకోండి. చిట్టీలు వేయండి, గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అవ్వండి, మంత్లీ సేవింగ్స్ చేసుకోండి, డైలీ సేవింగ్స్ కూడా అలవాటు చేసుకోండి. ఇలా చేసుకొని 2025 సంవత్సరంలో మాత్రం అందరూ బంగారం కొనాలని ఆశిస్తున్నారు. 2026 కొనుక్కోవచ్చుగా, ఏం 2025 ఎందుకు కొనాలి అని ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారు. 2026లో 11,000 12,000కో ఎళ్తే అప్పుడు కొనడం చాలా కష్టమవుతుంది కాబట్టి 2025 సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుందాము. అందరం కూడా బంగారం కొనుక్కొని సంతోషంగా ఉందాము. ప్రతి మధ్య తరగతి ఇల్లాలు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మధ్య తరగతి ఇల్లాలిగా ఇలాంటి వీడియోస్ చేస్తున్నానండి. ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా మీకు విత్ ప్రూఫ్‌తో అయితే అన్నీ చేసి చూపిస్తున్నాను. వీలైనంత వరకు పల్లెటూరు వాళ్ళు కానీ, సిటీలో ఉన్న మధ్య తరగతి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మీరు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ అందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.